హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట, 2 BHK. సో 2 సెంటర్లో అయితే ఉంటుంది. సో మీకు లేట్ చేయకుండా హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. సో రేట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా హౌస్ వీడియో కలిపిద్దాం, లెట్స్ గో. మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. సో మనకి టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది, చౌకర్ టేక్ అండ్ డోర్ కూడా టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో సీలింగ్కి ఇలాగ WPC ఫోమ్ షీట్స్తో వేయడమే జరిగింది. దానికి లైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి సంపు అనమాట. మీరు ఏదైతే చూస్తున్న సంపు, ఇది వచ్చేసి బోర్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈశాన్య మూలకే బోర్ పాయింట్ అండ్ సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఎంట్రన్స్లో కూడా టైల్స్ అయితే గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి విండో కిచెన్లోకి వెంటిలేషన్ కోసం అయితే పెట్టడమే జరిగింది అనమాట. కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. కంప్లీట్గా ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. హాల్ మంచి సైజులో అయితే ఉంది, ఎక్కువ ఇరుకు అయితే లేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా, POP కూడా గుడ్ లుకింగ్ డిజైన్తో అయితే ఉంది. అండ్ ఇదైతే క్లాసీ లుక్తో అయితే ఉంది అనమాట. మనకి టీవీ యూనిట్ కూడా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దానికి బ్యాక్ సైడ్ ఇలా వాల్ గ్రానైట్ అయితే యూజ్ చేయడమే జరిగింది. అండ్ మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చూపించడం జరిగింది, ఇది ఇలా వాల్ గ్రానైట్స్ అని. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ నార్త్కి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కోసం విండో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చుద్ది. సో మనకి కిచెన్ ఏరియా అయితే కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది, ఇరుగ్గా అయితే లేదనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇలాగ కిచెన్ని డిజైన్ చేస్తూ ఒక బాటిల్ లాగా డిజైన్ చేస్తూ నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. సో సెల్ఫ్స్ అన్ని ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కింద సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కింద సెల్ఫ్స్ లాగా అయితే పెట్టడం జరిగింది. అండ్ పూజ రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్కి కిచెన్ మండేకి అటాచ్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇలా ఒక విండో, చిమ్నీ పెట్టుకునే దానికి కూడా అక్కడ ఒక ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో కిచెన్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఇలా వచ్చేస్తే మంచి స్పేస్ అనమాట. ఇక్కడ చూడవచ్చు, మెయిన్ డోర్ దగ్గర కెమెరా ఉంది, మంచి స్పేస్ అయితే ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అక్కడ మంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక వాల్కి ఇలా డిఫరెంట్గా థీమ్ అయితే డిజైన్ చేశారు. అండ్ చుంచు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇలా ముందుకు వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇదొక అటాచ్ వాష్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి. సో వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో స్పేసెస్గా అయితే ఉన్నాయి. సో ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా, ఆ మాస్టర్ బెడ్రూమ్స్ హాల్ అండ్ కిచెన్ మెయిన్ డోర్ యొక్క ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం ఇలా వచ్చేస్తే ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. సుంచు కూడా ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. క్లాసిక్ POP అనమాట, ఎక్కువ హడావిడలేదు. అటు సైడ్ చిన్న కంపౌండ్ వాల్ లాగా వదలడం జరిగింది, దానికైతే డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వాష్రూమ్ పైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, 1 సెకండ్. సో వెంటిలేషన్ కోసం ఈ విండో అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్కి. కిడ్స్ బెడ్రూమ్ అన్న మాట కానీ ఎక్కువ చిన్నగా అయితే లేదు, మంచి స్పేసెస్గా అయితేనే ఉంది బెడ్రూమ్ కూడా. ఈ బెడ్రూమ్లో కూడా AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు హౌస్ యొక్క వీడియో చూసారనుకుంటా కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 2 సెంట్స్లో అయితే ఉంటుంది. 18x50 సైజ్లో ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. 2 సెంట్స్లో మనకి మంచి స్పేసెస్గా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీథింగ్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందన్నమాట. సార్ మీరు విజిట్ చేయండి. అండ్ సో విజిట్ చేస్తే మీకు ఏరియా అండ్ ఎవ్రీథింగ్ అయితే అర్థమవుతుంది. సో మనకి మీరు లొకేషన్ ఎక్కడ అని చెప్పి అడగొద్దు, లొకేషన్ అయితే చెప్పడం మానేస్తున్నాను. సో మీరు ఒకసారి వచ్చి కలిస్తే మీ బడ్జెట్ ఏదైతే చెప్తుంది దాని ప్రకారం మీకు హౌస్ అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 54 లక్షలు చెప్తున్నారు. సో 54 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది, ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో మీరు వచ్చి ఒకసారి చూసి నెగోషియేషన్ నేనుండి మీరు మన ఛానల్ నుంచి వచ్చినందుకు మీకు మంచి నెగోషియేషన్తో ఈ హౌస్ అయితే ఇప్పిస్తాను అనమాట. సో ఇది ఈ హౌస్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అనమాట. సో డీటెయిల్స్ కూడా చెప్పాను కదా, 18x50 సైజ్లో 2 సెంట్స్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. బోర్ వాటర్ అవైలబుల్ ఉన్నాయి, బోర్ అయితే మంచిగా పడింది. అండ్ మనకి చుట్టుపక్కల కూడా మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. కంప్లీటెడ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ హౌస్ చుట్టుపక్కల మంచి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో వీడియో క్లోజ్ చేయడానికి ముందు మీకు మెయిన్గా ఒక విషయం చెప్పాలి. సో కర్నూలు హబ్ అనేది వేరే ఏజెంట్స్తో ఎవరితో టైఅప్ అయితే అయ్యి ఉండదు. సో మీరు కాల్ చేసి డైరెక్ట్ నాకే కాల్ వస్తుంది, నేనే మీకు విజిట్ చేసి చూపిస్తాను. మరి వేరే వాళ్ళు అయితే ఎవరితో ఇంటర్ఫియర్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఏదైతే రేట్స్ ఉన్నాయో ఇవి రేట్స్ ఓనర్స్ చెప్పే రేట్స్ అనమాట. అండ్ వాటిని
మీకు నెగోషియేషన్ చేయించి ఇప్పిస్తాను మీరు వచ్చి కొనే టైంలో. అండ్ మనము లోన్స్ కూడా ఇప్పిస్తాము. అండ్ మీకు తెలిసిందే లోన్స్ మీ యొక్క దాన్ని శాలరీని బట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ అన్ని చెక్ చేసిన తర్వాత మీరు హౌస్ కొనడానికి వస్తే ఒక మంచి ఇదంతే ఉంటుంది. ఎందుకంటే మీకు లోన్ ఎంత వస్తుందో తెలియకుండా హౌస్ ఏ రేట్లో మాట్లాడాలి ఏంది అని చెప్పి అలా మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకోండి, కంప్లీట్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇల్లు నచ్చి అడ్వాన్స్ ఇచ్చి లోన్కి వెళ్తారు, ఆ టైంలో మీకు లోన్ రాలేదనుకోండి మీరు చాలా ఇదే అవుతారు. సో ఒకసారి మీరు నియర్ బై ఉన్న బ్రాంచ్ను శాలరీ అకౌంట్ కానీ లేదంటే ఎక్కడైనా మీరు లోన్ తీసుకోవాలనుకుని ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే మీకు ఎంత లోన్ వచ్చింది మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అంత లోన్ ఎందుకంటే శాలరీ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ లోన్స్ అనమాట. మీరు ఎంతైతే మీకు ఏదైతే శాలరీ వస్తుందో దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. అంటే లేదంటే బిజినెస్ ఇన్కమ్ ఎంత దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి, వాటిని మనం యూట్యూబ్లో పెట్టకుండా సేల్ చేపిస్తున్నాం. ఒకవేళ మీరు ఇల్లు అమ్మాలనుకుంటే కూడా మీరు ఏదైనా బిల్డర్ కానీ లేదంటే ఓల్డ్ హౌస్ కూడా అమ్మాలనుకున్నా కూడా మీరు ఫీల్ ఫ్రీ. విత్ ఇన్ ద సిటీలో దగ్గరలో ఎక్కడైనా ఉన్నా కూడా మనం వీడియో టేకింగ్కి ఏం ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు. వచ్చి షూట్ చేసుకొని మార్కెటింగ్ చేసి సేల్ చేస్తాం, దాని మీద మనకి కమిషన్ అయితే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎప్పుడైనా హౌస్ సర్చింగ్లో షేర్ చేయండి. సో అప్పుడప్పుడు మీరు ఏదైనా సాటర్డే సండేలో మీరు ఒకవేళ ఫ్రీ ఉండి మీకు ఏదైనా ఇల్లు నచ్చితే సో నా వీడియోని ఒక స్టేటస్ అయితే పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కర్నూలులో ఇలా యూట్యూబ్లో హౌసెస్ పెట్టి సేల్ చేపిస్తున్నారని. సో మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కొనులానే ఉంటారు కదా, సో వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు, వాళ్ళు చూసిండకపోవచ్చు. సో మీరు ఒకసారి అలా చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. Thank you for watching this video. Have a great day.